హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో రాబోతున్నాను. అదేంటిదంటే, ముందుగా మనలో ఒక ప్రశ్న గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత్లో చట్టాలు కఠినంగా ఉన్న నేరాలు ఎందుకు తగ్గడం లేదు? ఇది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా మనం ఒక మాట అంటాం. అదేంటిదంటే, చట్టాలను ఇంకా కఠినంగా చేయాలి అని. కానీ నిజంగా ఆలోచిస్తే ఇప్పటికే చాలా నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి మన భారతదేశంలో. అయినా కూడా నేరాలు పూర్తిగా ఎందుకు ఆగిపోవడం లేదు అనే ప్రశ్న. మరి కారణం ఏంటి? నా అభిప్రాయం ప్రకారం చట్టం కఠినంగా ఉండడం ఒకటి సరిపోదు. చట్టం వేగంగా అమలు కావాలి. నేరం చేసిన వ్యక్తికి వెంటనే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. కేసులు సంవత్సరాల తరబడి నడిస్తే చట్టం మీద ఉన్న భయం కూడా తగ్గిపోతుంది కదా. మరో విషయం, సమాజంలో నైతిక విలువలు కూడా తగ్గుతున్నాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చిన్నప్పటి నుంచే కుటుంబం, పాఠశాల, సమాజం బాధ్యత, చట్టం పట్ల గౌరవం నేర్పితే కొంతలో కొంతైనా మార్పు రావచ్చు. అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా పెరిగింది. కొందరు లైక్స్, వ్యూస్ కోసం ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. మరి కొందరు కోపం, ద్వేషంతో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. తర్వాత జీవితాంతం పశ్చాత్తాపడుతున్న వారిలో ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. అందుకే నేరాలు తగ్గాలంటే కేవలం కఠిన చట్టాలు సరిపోవు. వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం, సమాజంలో అవగాహన, కుటుంబం బాధ్యత ఇవన్నీ కలిసి పనిచేస్తేనే నేరాలు తగ్గుముఖం పడతాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? భారత్లోనే నేరాలు తగ్గకపోవడానికి అసలు కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? చట్టాల, లేక వ్యవస్థ, లేక సమాజంలో వస్తున్న మార్పుల? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.